కార్పొరేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల పర్సంటేజ్ ఇప్పటి వరకే 39% వరకు అందని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని హన్మకొండ ప్రాంతంలో కాలోజీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్నికల సరళిని వివరించడానికి కొంతమంది వ్యక్తులతోటి వారి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి. నమస్తే. చాలా హోరాహోరీగా సాగుతున్న దేశవ్యాప్తంగా మూడో విడతలో తెలుగు 2 రాష్ట్రాలు చాలా ఉధృతంగా ఓటింగ్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఎండకుండా భయపడకుండా క్యూలో నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా ముందుకు వచ్చి ఓటేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ 40% పూలైందని అనుకుంటున్నాం. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఇక ఉధృతంగా ఓటింగ్ సమర్పించడానికి యువత ముందడుగులో ఉన్నారని భావిస్తారు. వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మీ అంచనా ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలలో ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఎన్ని బీజేపీకి రావచ్చు, ఎన్ని కాంగ్రెస్కి రావచ్చు అనుకుంటున్నారో మీరు అంచనా చెప్పండి. దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ రెండింటికి పోటాపోటీ జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఇంచుమించు ఊర్లలో అయితే దాదాపు కాంగ్రెస్ పడే ఆలోచన ఉన్నది. సిటీలో చదువుకున్న యువత కూడా కొంతమంది బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, కానీ ఎటు తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. అంటే ఓటింగ్ శాతం సరళి సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉన్నది. ఊహించని పరిణామాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. రమేష్ గారు, వాస్తవంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పలేని పరిస్థితి ఉన్నా కానీ మన జిల్లా పరిస్థితిలో మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో ఏ పార్టీకి అధికారం రాబోతున్నది అంచనా, మీ యొక్క ఉద్దేశం చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి బలరాం నాయకు కేంద్ర మంత్రిగా చేసింది కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రూరల్ ఏరియా కాబట్టి అక్కడ బీజేపీ పట్టుండకపోవచ్చు. టీఆర్ఎస్ కాంగ్రెస్కి అక్కడ పోటీ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా బలరాంకి ఎక్కువ అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో వరంగల్ కాన్స్టిట్యూన్సీలో ఆరు రమేష్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు చేస్తున్నారు. ఇద్దరు కడియం కావ్య గారు చేస్తున్నారు. కడియం కావ్య గారు వారి యొక్క తండ్రి గారిని నమ్ముకొని ఆయన గాడ్ ఫాదర్గా పెట్టుకొని ఆయన గత 30 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు నాకే ఓటేస్తారు, నేనే గెలుస్తాను ఒక ధీమాతో ఉన్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన చెప్పండి. వరంగల్ కాన్స్టిట్యూన్సీ వరంగల్ జిల్లాలో రమేష్ అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం అనుభవంతో ఆయన ఒక సర్కిల్, ఇటు బీజేపీ వర్గాలు కొంచెం ట్రై సిటీస్లో ఆయనకు కొంచెం ఎక్కువ అవకాశం ఉండేటట్టు కనబడుతూ ఉన్నది. అటు కావ్య కూడా మహిళగా 30 సంవత్సరాల తర్వాత ఇలా మొదటిసారిగా కల్పన అయిన తర్వాత ఆమెకు అవకాశం రావడం జరిగింది. కొంచెం లేడీ ఓట్లు కూడా బహుశా కావ్యం పడే ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి ఇద్దరికి పోటీ ఉన్నదనే తత్వంతో సాగుతూ ఉన్నది. బీజేపీ నుండి పోటీ చేస్తున్న ఆరు రమేష్ గారు ఇలాంటి ఆర్థిక కరప్షన్స్ లేవు కాబట్టి నేనే గెలుస్తాను ధీమతో అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది వాళ్ళ వ్యక్తిగత విషయము. వాళ్ళు ఎవరి ధీమా వాళ్ళకు ఉన్నది, వాళ్ళ సర్కిల్ వాళ్ళ ఎమ్మడి కార్యకర్తలు వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఓటరు నాడిని ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం న్యాయవాది రమేష్ గారి అభిప్రాయం తెలుసుకున్నాము. హన్మకొండ MNTV కెమెరామెన్ రమేష్తో శివశంకర్, జర్నలిస్ట్.